హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ములక్కాడ వేసుకొని చికెన్ కర్రీ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా అయితే మనకి చికెన్ కావాలి. చికెన్ అనేది నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ములక్కాడ, ఇంకా టమాటా, పచ్చిమిర్చి, సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం ముందుగానే. సో నెక్స్ట్ అయితే మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాగా ఒక ముకుడి పెట్టేసుకున్నాము. దాంట్లో కాస్తంత ఆయిల్ వేసుకున్నాము. అది హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఉల్లిపాయలు అనేవి వేసేసుకోవాలి. సో ఇక్కడ ఉల్లిపాయలు అనేవి నేను 4 తీసుకున్నానండి. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఓకేనా. సో ఉల్లిపాయలు ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలాగా కాసేపు వదిలేస్తే అవి మగ్గుతాయి అన్నమాట. అవి మగ్గుతుండగానే టమాటా, ఇంకా పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకున్నామండి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాము. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గుతుండగానే దీంట్లోకి మనం సాల్ట్ అనేది వేసేసుకుందామండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయండి. సో అందుకని సాల్ట్ అనేది వేసేసుకున్నాము. అలానే కాస్తంత పసుపు కూడా వేసేసుకున్నాము. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీని మీదగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా మగ్గనివ్వాలండి. ఇలాగ మగ్గిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాము. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చిదనం పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలాగా జస్ట్ కాసేపు అలా కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏమో మనం డైరెక్ట్గా చికెన్ వేసేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం చికెన్ అనేది వేసేసుకుంటున్నాము. సో మనకి చికెన్లో కాళ్ళు ఉంటాయి కదండి. నేను ఏం చేశానంటే వాటిని ముందుగానే గ్యాస్ మీద కాస్త కాల్చుకున్నాను. చూస్తున్నారు కదా, మీరు చూస్తే తెలుస్తుంది. సో కాల్చేసుకొని ఇంకా నార్మల్గా వాష్ చేసేసుకొని ఇలాగ వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. మనం చికెన్ ఉడకబెట్టుకోవడానికి అంటే అది ఉడకాలి కదండి. సో దానికోసం మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే దాని నుంచే కొంచెం వాటర్ అనేది వస్తుంది అనమాట. సో మనం చికెన్ వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వాలి అంతా కూడా. చూస్తున్నారు కదండి ఈ విధంగా. సో అలాగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. అదే మనకి చక్కగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి కారం అనేది వేసేసుకుందాము. నాన్ వెజ్లోకి ఎప్పుడు కూడా కాస్తంత కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు వేసుకొని ఇంకాస్త వేసుకున్నాను కారం అనేది. సో కారం కూడా వేసుకొని అంతా చక్కగా కలిపేసుకుందాము. మనం కారం వేయడానికి ముందే చికెన్ అనేది ఉడికించేసుకోవాలండి. కారం వేసిన తర్వాత చికెన్ సరిగ్గా ఉడకదు మళ్ళీ. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ అనేది వేసేసుకోవాలండి. ఒక 2-3 గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 గ్లాసులు నీళ్ళు అనేవి వేసేసుకున్నాను. మనం దీంట్లో ములక్కాడ కూడా వేస్తాం కాబట్టి అది కూడా ఉడకాలి కాబట్టి 3 గ్లాసులు వేసుకున్నాను నీళ్ళు అనేది. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి. తక్కువ అయితే వేసుకోవచ్చు అనమాట. సో అలాగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అంతే, మనకి అది కర్రీ అనేది ఎగిరించుకోవాలన్నమాట. సో అదనమాట. సో అది ఉడుకుతూ ఉంటుంది. మనం దాన్ని కాసేపు అలా వదిలేద్దాం. సో ఇప్పుడు మనం దీంట్లోకి ములక్కాడ అనేది వేసేసుకుందామండి. సో ములక్కాడ అనేది మనం ఎప్పుడు వేసుకోవాలంటే మనం నీళ్ళు వేసుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆగి దాని తర్వాత ములక్కాడ వేసేసుకోవచ్చండి. సో ఇలాగా ములక్కాడ వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి చక్కగా ఈ కూర అంతా కూడా ఎగరనివ్వాలి. సో చూస్తున్నారు కదండి, కర్రీ అంతా కూడా చక్కగా ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మసాలా వేసుకుంటున్నామండి, చికెన్ మసాలా. సో ఇది మామూలుగా మనకి హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే చేసుకున్నాము చికెన్ మసాలా. సో అది ఒక స్పూన్ వేసేసుకున్నాము. వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము. ఒకవేళ మీకు మసాలా ఏమీ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు.
సో ఇలాగా మసాలా కూడా వేసుకున్నాక అంతా ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదండి, కర్రీ ఇంకా అవ్వాలి. సో ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి ఇంకాస్త అవ్వనిద్దాము. మనకి తెలుస్తుంది కదండి కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలి అనేది. సో మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలాగే గ్యాస్ మీద ఉంచి కాస్త కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకోవడమేనండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది. కర్రీ మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది. సో ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ కట్టేసుకోవాలి. అంతేనండి, మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి.